పాడుతా తీయగా కార్యక్రమం పాడుతా చేదుగా లాగా మారుతోందా? పాడుతా తీయగా కార్యక్రమం తిడతా తీయగా అలా మారుతోందా? రామోజీరావు గారి మానస పుత్రిక అయినటువంటి పాడుతా తీయగా కార్యక్రమం తన ప్రతిష్టని కోల్పోతుందా? గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారు నిర్విరామంగా దిగ్విజయంగా ఎంతో హుందాగా హృదయంగా సంవత్సరాల తరబడి నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమం నానాటికి కూడా దిగజారిపోతూ ఉందా ప్రమాణాలు అంటే గత 3 రోజులుగా కూడా పాడుతా తీయగా కార్యక్రమం పైన రకరకాల చర్చలు, ఆరోపణలు, విమర్శలు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఈటీవీకి సంబంధించి సింగర్ ప్రవస్తి తాను చెప్పిన మాటల్లో నిజముందా, లేదంటే సింగర్ సునీత గారు చెబుతున్న మాటల్లో నిజముందా ఒక్కసారి విశ్లేషించుకుంటే, నన్ను చాలామంది అడిగారు ఈ అంశం గురించి మాట్లాడండి అని. లేదండి, కాశ్మీర్లో మన భారతీయులు 30 మందిని కాల్చి పాక్ ఉగ్రవాదులు చంపేశారు, ముందు ఆ విషయం పైన మాట్లాడతాను, ఈ విషయం కాదు అన్నాను. సో ఈ విషయం పైన ఆ పాకిస్తాన్ తీవ్రవాదానంతా పక్కన పెట్టి చాలా ఛానళ్ళు, డిజిటల్ ఛానళ్ళు కూడా ప్రవస్తిని స్టూడియోలో కూర్చోబెట్టి, వాళ్ళ అమ్మగారిని స్టూడియోలో కూర్చోబెట్టి సునీత గారి వీడియోలు, మరికొంతమంది సింగర్స్ వీడియోలు, కీరవాణి గారి గురించి, చంద్రబోస్ గారి గురించి రకరకాల డిబేట్లు ఇవన్నీ కూడా పెట్టారు. ఒకసారి సింగర్ ప్రవస్తి మాట్లాడిన మాటలు, సునీత గారి మాట్లాడిన మాటలు ఒక్కసారి పక్కన పెడితే, పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాల కార్యక్రమం జరుగుతూ ఉంది. 2006లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు ఏ విధంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారో అందరూ కూడా చూశారు. ఎంతోమంది పాడుతా తీయగాకి ఫ్యాన్స్ ఉన్నారు. నేను కూడా చూస్తా, ఈ మధ్యకాలంలో చుట్టలేదు. ఒకప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు ఆయన ఎంత హుందాగా నడిపేవాళ్ళు ఆ పాడుతా తీయగా కార్యక్రమాన్ని. ఎంతమంది సింగర్స్ని పాడుతా తీయగా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించింది. ఎంతోమంది సింగర్స్కి జీవితాన్ని కూడా ఇచ్చింది. పాటలు పాడాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా, ఆ రంగాన్ని ఎంచుకున్న వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా పాడుతా తీయగానే. బాలసుబ్రహ్మణ్యం గారి మరణానంతరం ఎస్పి చరణ్ గారు, ఆయన కుమారుడు ఈ కార్యక్రమాన్ని హోస్ట్గా ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. జడ్జిలుగా చంద్రబోస్ గారు, సునీత గారు, అలాగే కీరవాణి గారు ఆస్కార్ విజేతలు వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ప్రవస్తి చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడుతూ ఉంది. బాలసుబ్రహ్మణ్యం గారి ఒళ్ళో కానీ, జానకి గారి ఒళ్ళో కానీ ఫోటోలు మీరు చూసే ఉంటారు. పాడుతా తీగ అప్పుడు చిన్నప్పుడు పాడింది. అలాగే తమిళ్ షోలు మరికొన్ని షోల్లో కూడా పాల్గొంది. ఫైనల్కి కూడా చాలా చోట్ల వెళ్ళింది. గత ఏడాది ఒక సింగింగ్ మన తెలుగు ఛానల్లో పెట్టిన ఒక కాంపిటీషన్లో విజేతగా కూడా నిలిచింది. సో అలాంటి ప్రవస్తి ప్రారంభంలోనే 25వ సంవత్సరం సంబంధించి పాడుతా తీగ ప్రారంభంలోనే ఎలిమినేట్ కావడం ఆవిడ అభిమానులు చాలామంది జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఆవిడ కూడా జీర్ణించుకోలేకే మొత్తానికి నేను కెరీర్కి ఆపేస్తా ఉన్నాను అని కొన్ని సంచలనమైన ఆరోపణలు కీరవాణి గారిపైన, సునీత గారిపైన, చంద్రబోస్ గారిపైన చేశారు. ఏంటి అంటే ముఖ్యంగా బాడీ షేవింగ్ జరుగుతూ ఉంది. తన పట్ల బాడీ షేవింగ్ జరుగుతూ ఉంది. బొడ్డి కిందకి డ్రెస్ కట్టమని చెప్తా ఉన్నారు. అలాగే సునీత గారు నా పైన కక్ష కట్టారు. కీరవాణి గారు కొన్ని పదాలు మాట్లాడారు. అంటే ఇలాంటి వాళ్ళందరూ నా ఇంట్లో పనిచేస్తారు, పెళ్ళిళ్ళలో పాటలు పాడే వాళ్ళందరూ కూడా వాళ్ళని నేను అసలు సింగర్స్ లాగానే చూడనని ఆయన మాట్లాడారు. సునీత గారి ప్రభావం కీరవాణి గారి పైన ఉంది. చంద్రబోస్ గారు నేను మాట్లాడిన పాటలో తప్పులు లేకపోయినా వెతికి మరి ఏదో ఒక తప్పుని ఎత్తి చూపుతా ఉన్నారు, ఇది తప్పు అని చెప్తా ఉన్నారు అని ఇలా సంచలనమైన ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి మా అమ్మగారిని కూడా నువ్వు అని చెప్పేసి ఏకవచనంతో సునీత గారు సంబోధించారు. ఇవన్నీ కూడా నాకు నచ్చలేదు అన్నారు. అలాగే కొంతమంది చేతులపైన రాసుకుని వచ్చి పాడుతూ ఉన్నారు, చరణాలు మర్చిపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మంచి కమెంట్స్ ఇచ్చారు, మంచి మార్కులు ఇచ్చారు. బట్ నేను కష్టపడి పాట పాడినప్పటికీ కూడా వెతికి తప్పులు లేకపోయినా వెతికి మరి నన్ను ఘోరంగా అవమానించారు అని ఎలిమినేషన్ అయిన ఎమోషన్లో ఆవిడ ప్రవస్తి వీడియో విడుదల చేశారు. చాలామంది నెటిజన్లు ప్రవస్తికి అనుకూలంగా నిలిచారు, మద్దతుగా కూడా నిలిచారు. మరికొంతమంది సునీత గారి వైపు అటువైపు నిలిచారు. అలాగే అట్ ద సేమ్ టైం జడ్జిల పైన కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఈ ప్రోగ్రాం సంబంధించి నిర్మాత ఎవరైతే ఉన్నారో జ్ఞాపిక వాళ్ళు కూడా స్పందించారు. మొత్తం 10 ఎపిసోడ్లు చేశాము. 10 ఎపిసోడ్లో డ్రెస్సులు ఎలా ఉన్నాయో చూడండి. ఎక్కడా కూడా బొడ్డు కిందకి కానీ లేదంటే అర్ధనగ్న డ్రెస్సులు కానీ ఇవన్నీ కూడా ఏమీ లేవు. పాటకు సంబంధించి అది వెస్ట్రన్ పాట అయితే వెస్ట్రన్ డ్రెస్సు, ఒక జానపద పాట అయితే జానపద, మాస్ అయితే మాస్, ఆ విధంగా డ్రెస్ సెలెక్ట్ చేశాను తప్పించి మేము ఎక్కడా కూడా ఇలాంటివి పాడుతా తీగాలో ఇలాంటి అర్ధనగ్న
డ్రెస్సులు ఇవన్నీ కూడా మేము పెట్టమని చెప్పేసి వాళ్ళు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. బట్ కీరవాణి గారు, చంద్రబోస్ గారు అయితే ఈ వివాదం పైన రెస్పాండ్ కాలేదు. అయితే ప్రవస్తి చెప్పిన మాటలో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని కొంచెం ఆవిడ ఇమెచ్యూర్, అంటే 19 సంవత్సరాలే, కొన్ని మాటలు మెచ్యూర్గా మాట్లాడుతూ ఉన్నారు ప్రవస్తి, కొన్ని మాటలు కొంత అమాయకత్వం, ఇంకా మెచ్యూరిటీ రాలేదేమో అన్నట్లు కూడా ఉంది. అలాగే ప్రవస్తి పైన ఆవిడ తల్లి గారి ప్రభావం కూడా ఎంతో కొంత ఉన్నట్లుగానే కనిపిస్తూ ఉంది. అయితే ప్రవస్తి చెప్పిన మాటల్లో కొన్ని అంశాలు, ఇప్పుడు రియాలిటీ షోలన్నీ కూడా ఎలా అయిపోయినాయి మీరు చెప్పండి. విన్నర్ ఎవరో ముందుగానే డిసైడ్ అయిపోతున్నారు. మీరు బిగ్ బాస్ చూసుకున్నా, మిగతా ఛానల్లో కొన్ని సింగింగ్ కాంపిటీషన్స్ వస్తున్నాయి, డాన్సింగ్ కాంపిటీషన్లు వస్తున్నాయి. ఇవి చూసుకుంటే విన్నర్ ఎవరో ముందుగానే ఇద్దరు ఎవరో ఒకళ్ళు చేసేయాలని జడ్జిలు ముందుగానే డిసైడ్ అయిపోవడము, ఆ షో నిర్వాహకులు ఆ ఛానల్లో ముందుగానే డిసైడ్ అయిపోవడము, ఇదంతా కూడా ఎక్కడో గ్యామ్లింగ్ ఖచ్చితంగా జరుగుతుంది. ఇంతకు ముందులాగా రియాలిటీ షోలు లేవు. ఏదో ఒక తప్పు చూపించి కొంతమందిని ఎలిమినేట్ చేసేసి తాము అనుకున్న వాళ్ళని విన్నర్లుగా చేయటం, తప్పులున్నా సరే ఆహా ఓహా అని పొగడ్డం, ఇదంతా కూడా జరుగుతూ ఉంది. దీన్ని ఎవరు కాదనలేని నిజం. బిగ్ బాస్ చూస్తూ ఉంటారు కదా చాలామంది, మనం ఎవరో విన్నర్ అవుతారు అనుకుంటాం, వాళ్ళెవరు చివరికి ఊహించిన వాళ్ళు అవుతారు. వాళ్ళు ఎందుకు విన్నర్లు అయ్యారో తల బాదుకోవాలి, జుట్టు బిక్కోవాలి, వీళ్ళు ఎలా విన్నర్ అయ్యారు అని. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి చేసే వేషాలు, అబద్ధాలు ఇవన్నీ కూడా అలా ఉంటాయి. అలాగే కొన్ని సింగింగ్ కాంపిటీషన్స్, డాన్సింగ్ కాంపిటీషన్స్ మరీ దరిద్రంగా తయారయ్యాయి. పాటల షో అంటే, రియాలిటీ షో అంటే పాటలు మాత్రమే పాడాలి కదా, డ్యాన్స్ షో అంటే డ్యాన్స్ మాత్రమే వేయాలి కదా. ఇప్పుడేంతో మెంటర్లు అంట, జడ్జిలు అంట, పాటల షోకి సంబంధం లేకపోయినా కుళ్ళు జోకులు వేయడాలు. అలాగే అనవసరమైన వెకిలి కామెడీ. పాటల షోలో వెకిలి కామెడీ ఏంది? పాటల షోనా, జబర్దస్త్ షోనా? ఇలా అయిపోయినాయి కొన్ని షోలు, కామెడీ అయిపోయినాయి. కొన్ని డాన్సింగ్ షోల్లో అయితే జడ్జిలే అర్ధనగ్న బట్టలు వేసుకుంటాడు. మన ఈ మధ్య బాగా ట్రోల్ అయింది. ఒక ఆవిడ లవర్స్ ఉంటారు, బిగ్ బాస్ కూడా వెళ్ళొచ్చింది ఆవిడ వేసిన డ్రెస్సు మామూలు ట్రోల్ కాలేదు. అరే సీరియల్స్లో ఇంత పద్ధతిగా ఉండే ఆవిడ ఏంటి డ్యాన్స్ షోలు, ఈ డ్రెస్సులు ఏంటి, ఈ వ్యవహారాలు ఏంటి, మనం తెలుగు షో చూస్తూ ఉన్నాము లేదంటే అమెరికాలో షోలు ఏమైనా చూస్తూ ఉన్నామా, డ్రెస్సులు ఏంటి అని చెప్పేసి. వాళ్ళ డ్రెస్సులకి ఆ డ్యాన్స్ షోకి సంబంధమే ఉండదు. అందులో కూడా వెకిలి షోలు, వెకిలి మాటలు, కామెడీలు ఇవన్నీ. డ్యాన్స్ షోలు నడవట్లా, సింగింగ్ షోలుగా నడవట్లా, రియాలిటీ షోలుగా నడవట్లా. మొత్తం ఒక స్క్రిప్ట్ ప్రకారం వెకిలి కామెడీతో, అర్ధనగ్న దుస్తులతో దారుణంగా ఈ షోలు చాలా వరకు కూడా ఉంటూ ఉన్నాయి. నేను ఏ షోల గురించి మాట్లాడుతున్నాను మీకు ఈ పాటికే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. వీటన్నిట్లో ఒక ఎత్తు అయితే పాడుతా తీయగా ఒక ఎత్తు. ఎంత సంప్రదాయబద్ధంగా ఆ షో నడిపించుకుంటూ వచ్చారు బాలసుబ్రహ్మణ్యం గారు, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. ఎవరైనా సింగర్ తప్పు పాడినా, చరణాల్లో, పల్లవులో ఆ రాగాలు తప్పు పాడినా ఆయన ఎంత పద్ధతిగా చెప్తారు, ఎంత ప్రేమగా చెప్తారు. అమ్మా ఇంకొకసారి ఇది లోపం ఉందమ్మా, అమ్మా సరిచూసుకో అమ్మా అని చెప్పేసి ఒక ఎంకరేజ్మెంట్గా ఆ తప్పును చూపుతూనే ప్రోత్సహిస్తూ మరొకసారి అని చెప్పేసి ప్రేమగా ఒక ఆర్ద్రతతో మాట్లాడతారు బాలసుబ్రహ్మణ్యం గారు. అలాగే ఆ పాటలకు సంబంధించి గత జ్ఞాపకాలు కూడా నెమరు వేసుకుంటారు. చాలామందికి అది ఇంట్రెస్ట్ కూడా. ఇదిగో 1975లో ఈ పాట పాడాము, 1985లో ఇదిగో ఈ పాట పాడాము, ఆ పాట సందర్భంగా ఆ సంగీత దర్శకుడితో ఇది జరిగింది, ఆ గాయనతో ఉన్న అనుబంధం ఇది, ఈ పాటని ఈ విధంగా రాశారు, ఈ చరణం ఇలా ఉంటుంది, ఈ పల్లవి ఇలా ఉంటుంది అని ఆ గత అనుభవాలని కూడా నెమర వేసుకుంటూ ఎవరికీ తెలియని ఎన్నో అంశాలని బాలసుబ్రహ్మణ్యం గారు జనం ముందు పెట్టేవాడు, ప్రేక్షకుల ముందు పెట్టేవాడు బాలసుబ్రహ్మణ్యం గారు. అలాగే బాగా పాడిన వాళ్ళని ఎంత ఎంకరేజ్ చేసేవాళ్ళు, తప్పు పాడిన వాళ్ళు కూడా అంతే ఎంకరేజ్ చేసేవాళ్ళు, చాలా చక్కగా చెప్పేవాళ్ళు తప్పులు. సో దానివల్ల ఏమవుతుంది, సింగర్స్ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మరొకసారి ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకుంటారు. మరి అలాంటి బాలసుబ్రహ్మణ్యం గారిని మరిపించేలాగా ఈనాటి జడ్జిలు వ్యవహరిస్తూ ఉన్నారు చెప్పండి. ఏ షో చూసుకున్నా సరే, పాడుతా తీయనే కాదు, మిగతా తెలుగులో ఉన్న డ్యాన్సు, సింగింగు, ఈ రియాలిటీ షోలో వీళ్ళే తిట్టేస్తారు. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ఎవరైనా తప్పు చేస్తే, ఒక తప్పు స్టెప్ వేసినా, తప్పు చరణం ఏదైనా పాడినా వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని స్టేజీ పైన చంపేస్తూ ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళపైన కూడా విమర్శలు వస్తున్నాయి, చూసుకోవాలి. మీకు ఏం రైట్ ఉంది వాళ్ళని తిట్టడానికి? ఎంత మాత్రం జడ్జిలు అయితే ఏం రైట్ ఉంది చెప్పండి? మరొకరు అంటారు జడ్జిని ప్రశ్నించకూడదు అంటారు. మీరు న్యాయస్థానాల్లో న్యాయమూర్తి ఏదైనా తీర్పిస్తే, ఆ తీర్పులు ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు, ఆ స్వేచ్ఛ ఉంది. న్యాయమూర్తిని విమర్శించడం కాదు, కానీ ఆ తీర్పులో ఏవైనా లోపాలుంటే మాట్లాడవచ్చు, తీర్పు పైన మాట్లాడవచ్చు. అంటే జడ్జి ఏది చెప్తే అదేనా? అంటే న్యాయస్థానాల జడ్జిలు వేర్లేండి, మరి ఈ జడ్జిలు ఆ జడ్జిలు పోర్చలేము, వీళ్ళంతా తీసుకొచ్చి కూర్చోబెట్టే రియాలిటీ షోలో జడ్జిలకు సంబంధించి.
మాట్లాడకూడదు అంటారు కొంతమంది. అరే సునీత గారికి ఎదురు చెప్తుంది ప్రవస్తి అంటారు, చంద్రబాబు గారికి కిరణ్ వాణి గారికి ఎదురు చెప్తుంది ప్రవస్తి గారు అంటారు. అన్యాయం జరిగిందని ఆ అమ్మాయి భావించినప్పుడు అడగడంలో తప్పేముంది చెప్పండి, తప్పేముంది చెప్పండి. సో రియాలిటీ షోలు ఇలా జరుగుతూ ఉన్నాయి. మాటలతో దాడి చేసి మానసికంగా కొంతమందిని వేధిస్తూ ఉన్నారు. డాన్సర్లని, కొంతమంది సింగర్లని కూడా అతి ఎక్కువైపోతుంది. అంటే డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు. అంటే టీఆర్పీ రేటింగ్లు కావాలి కాబట్టి, మంచి ప్రోమో అవుట్ వేసుకోవాలి కాబట్టి ఒక అనవసరమైన చెత్త డ్రామాని క్రియేట్ చేసి అదేదో ఎమోషన్ లాగా జనం మీద రుద్దుతూ ఉన్నారు. దానివల్ల వర్ధమాన డాన్సర్లు ఎవరైనా, వర్ధమాన గాయకులు ఎవరైనా సరే మానసిక ఆత్మస్థైర్యాన్ని కోల్పోతూ ఉన్నారు. ఇండస్ట్రీ కొంతమంది దూరం అయిపోతూ ఉన్నారు. అది ఆలోచించుకోవాలి. బాలసుబ్రహ్మణ్యం గారిలాగా ఎవరైనా తప్పుగా పాడితేనో ఏదో శుతిమెత్తగా చక్కగా ప్రేమగా చెప్పాలి, అంతేకాని మాటల దాడి చేయకూడదు, కించపరచకూడదు. ప్రవస్తి కొన్ని అంశాలు నాకు తెలిసి పాడుతా తీయగల అమ్మాయి మాటల్లో ఒడ్డు కిందకి ఇలా డ్రెస్ చేసుకోవాలి, అర్ధనగ్న డ్రెస్ చేసుకోవాలి, ఇలాంటివి పాడుతా తీయగలైతే ప్రస్తుతానికైతే లేవు. ఇది మాత్రం నేను క్లారిటీగా చెప్పగలను. మరి ఆ అమ్మాయి ఎందుకని అలా భావించిందో ఏమో తెలియదు. ఏ సింగర్ కూడా ఇప్పటిదాకా అలా కట్టుకోలేదు పాడుతా తీయగలో. బొడ్డు కిందకి అర్ధనగ్నంగా పిక్కల దాకా ఎవరు వేసుకోలేదు అలాగా. మరి ఆ అమ్మాయికి ఎక్కడో మిస్ఇన్ఫర్మేషన్ ఇది మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడు ఆ అమ్మాయి బాడీకి తగ్గట్టు డ్రెస్ వేసుకోమన్నారట. అది బాడీ షేమింగ్ కింద ఎలా వస్తుంది చెప్పండి. అమ్మ నువ్వు సన్నగా ఉన్నావు, నీకు ఈ డ్రెస్ సెట్ అవుతుంది. అమ్మ కొంచెం నువ్వు బొద్దుగా ఉన్నావు, నీకు ఈ డ్రెస్ సెట్ అవుతుంది. బహుశా అది మాత్రం ఖచ్చితంగా బాడీ షేమింగ్ కింద రాదు కదా, నప్పాలి కదా స్టేజ్ మీదకి వచ్చినప్పుడు డ్రెస్. సో ఎక్కడో ప్రవస్తి మాట్లాడిన మాటలు ఇక్కడ కొంత లోపం కనిపిస్తూ ఉంది. అలాగే సింగర్ సునీత గారు, అలాగే మరో కొంతమంది జడ్జిలు నా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు వెనక అని. మీరు విన్నారా అమ్మ అంటే వాళ్ళ అమ్మగారు వినలేదు, ప్రవస్తి కూడా వినలేదు. ఎవరు విన్నారు అంటే ఆవిడ వీడియో నేను చూసినప్పుడు ఆడియన్స్ విన్నారు, ఆడియన్స్ నాకు చెప్పారు అని. ఆడియన్స్ చెప్పింది నిజమని మన ఏమైనా నమ్ముతాం? ఇక్కడ కూడా క్లారిటీ లేదు. ఈ 2 అంశాల్లో మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో కీరవాణి గారు ఆవిడని ఉద్దేశిస్తూ, ప్రవస్తిని ఉద్దేశిస్తూ పెళ్ళిళ్ళలో పాటలు పాడేవాళ్ళు పెళ్ళిళ్ళ ఫంక్షన్లలో వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు అని అన్నారు. సింగర్ సునీత గారు కూడా ఆ విషయాన్ని ఒప్పుకున్నారు. నేను కూడా పెళ్ళిల్లో పాటలు పాడాను, నిన్నేను ఎందుకు అనుకుంటావమ్మా ప్రవస్తి, నన్ను కూడా అని ఉండొచ్చు కదా, నేను కూడా పాడానమ్మా, అనిరుద్ధ్ కూడా పాడాడు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన అది అభిప్రాయం అన్నారు. బట్ ఈ సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొనే వాళ్ళు ఎవరైతే సింగర్స్ వస్తూ ఉన్నారో వేల మంది వస్తూ ఉన్నారు. ఎంతమందికి సినిమా అవకాశాలు వస్తాయి చెప్పండి? వచ్చిన ఎన్ని అవకాశాలు వస్తాయి? ఎన్ని సినిమాలకు వస్తాయి సంవత్సరానికి? ఎంత రెమ్యునేషన్ ఇస్తారు వాళ్ళకి? సో వాళ్ళు వేరే ఫంక్షన్లలోనో పెళ్ళిళ్ళలోనో పాడితే తప్పేంటి? అదే గాత్రం, ఆ గాత్రమే మలినమైపోదు కదా. కుటుంబాన్ని పోషించుకోవాలి. ఈ రంగం పైన, సింగింగ్ రంగం పైన ఆధారపడి కొంతమంది ఉంటారు. సినిమా ఛాన్సులు అందరూ ఇవ్వరు కదా, పొలవమంట వచ్చేసేయండి అందరం ఇచ్చేస్తామని చెప్పేసి అని. ఏ కీరవాణి గారు, తమన్ గారు అందరికీ అవకాశాలు ఇవ్వరు, ఎందుకు ఇస్తారు? సో అలాంటప్పుడు ఇలాంటి సైడ్ ఏదో చేసుకుంటారు. మరి ఇన్కమ్ కావాలి కదా, దాంట్లో తప్పే ఉంది, జీవనోపాధి అది. సో ఆయన అభిప్రాయం అయింది అయినప్పటికీ కూడా ఎందుకో ఈ మాటలు నాకు కరెక్ట్ కాదు అనిపించింది. మరి అంబానీ గారి కుమారుడు ఫంక్షన్ జరిగింది. ఫారెన్లో టాప్ సింగర్స్ ఉన్నారు తెలుసు కదా, వాళ్ళ పేర్లు ఏవో ఉన్నాయి. గంటకు కోట్లలో స్టార్ట్ చేస్తారు వాళ్ళు. మరి వాళ్ళు వచ్చి పాడారు. వాళ్ళు మంచి సింగర్స్ కాదా? వరల్డ్ వైడ్ పాపులర్ వాళ్ళంతా కూడా. ఎంతోమంది సాంస్కృతిక సంగీత కళాకారులు కూడా వెళ్ళి పాడారు. ఏం వాళ్ళ వాల్యూ ఏం తగ్గిపోతుందా? ఏం అవ్వదు. మనం తప్పు చేయకుండా, ఏ నేరం చేయకుండా, ఏ వృత్తిని ఎంచుకున్నా కూడా 4 డబ్బులు సంపాదించుకొని పరువుగా మర్యాదగా కుటుంబాన్ని పోషించుకోవడానికి తప్పే కాదు. ఆస్కార్ అందుకున్న కీరవాణి గారి నోటి నుంచి ఎందుకో ఈ మాట నాకు కొంత అభ్యంతరకరం అనిపించింది. ప్రవస్తి చెప్పిన దాంట్లో ఈ విషయంలో అయితే నిజం ఉంది. అలాగే చంద్రబోస్ గారు, ఆయన కూడా కొన్ని తప్పులు లేకపోయినా ఎత్తి చూపారు. బహుశా ఆయన మీద ఆ టీం, ఆ ప్రొడక్షన్ టీం వాళ్ళ ప్రభావం ఏమైనా ఉందేమో అది తెలియదు. సో సునీత గారు మాట్లాడిన అంశాల్లో కూడా మా అమ్మగారిని ఏకవచనంతో నువ్వు అని సంబోధించారు అన్నారు ప్రవస్తి. అలాగే ఎప్పుడైతే ఎలిమినేట్ అయిందో ప్రవస్తి గారు అమ్మ సునీత గారి దగ్గరికి వెళ్ళి నువ్వు మోసగత్తివి అని వేలు చూపించి మాట్లాడారట. కొంత ఇది కూడా తప్పే. అలాంటప్పుడు దండం పెట్టేసి నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి సునీత గారు అన్నారట. మరీ దగ్గరికి వెళ్ళిపోయి మోసగత్యం అనడం కూడా కరెక్ట్ కాదేమో. సో కూతురు ఎలిమినేషన్ అయిన బాధలో ఆవిడ అలా చేసి ఉండొచ్చు. ఆవిడ బాధని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఇలా సునీత గారు చెప్తుంది, ప్రవస్తి చెప్తున్న అంశాల్లో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని ఊహించుకున్నవి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇలాంటివి కూడా ఉన్నాయి. ఏది ఏమంటే ఒక వర్ధమాన సింగర్ ప్రవస్తి అంటే కొన్ని అంశాలు బయటకు వచ్చినాయి. ఈ రియాలిటీ షోలంటికి ఒక కనువిప్పే, అమ్మో మనం జాగ్రత్తగా ఉండాలి ఇక పట్లని ఏవైతే ఛానల్స్ అన్నీ ఉన్నాయో
మనం కామెంట్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, మన జడ్జిమెంట్ 100% కరెక్ట్గా ఉండాలి, మ్యానిపులేట్ కాకూడదు అని ఒక సందేశాన్ని పంపించడంలో ప్రవస్తి ఖచ్చితంగా విజయం సాధించారనే చెప్పాలి. జడ్జిలు కూడా ఇక మీద జాగ్రత్తగా ఉంటారని నేను అనుకుంటా ఉన్నా. అయితే ఒకవైపే చూడడం కూడా బాగోదేమో, ఎందుకంటే సింగర్ సునీత గారిపైన, కీరవాణి గారిపైన, అలాగే చంద్రబోస్ గారిపైన కొన్ని ఛానళ్ళు మరీ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మరి ఆస్కార్ స్థాయి దాకా వచ్చారంటే అంత చిన్న విషయం ఏమీ కాదు కదా, అది కూడా చూడాలి. సో ఏది ఏమైనప్పటికీ ప్రవస్తి కొంత పాపం ఆవిడ ఇబ్బంది పడింది. ఆ పాప మనోవేదనకు గురైనట్లు స్పష్టంగా తెలుస్తూ ఉంది. కెరీర్ని పణంగా పెట్టి మరి కొన్ని అంశాలు పెట్టింది, కొన్ని అంశాలు అయితే ఊహాతీతంగా ఉన్నాయి. అంటే వయసుకు తగ్గట్లు ఆలోచించలేదేమో, ఎవరూ ఆలోచించరు, ఎందుకంటే 19 సంవత్సరాలే కాబట్టి. సో ఈ విషయాన్ని అన్ని రియాలిటీ షోలు ఇవన్నీ కూడా గుర్తెరిగి ప్రవస్తికి మరి మంచి అవకాశాలు రావాలని అయితే కోరుకుందాం. ఈ వివాదానికి ముగింపు పలకాలి. పాడుతా తీయగా కార్యక్రమం మరలా పునర్వైభవాన్ని బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు ఎలా అయితే ఉందో అలాంటి పునర్వైభవం పాడుతా తీయ కార్యక్రమానికి రావాలి. వర్ధమాన సంగీత దర్శకులు, సింగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మంచి ప్లాట్ఫామ్ కావాలి అని అయితే కోరుకుందాం. ఇప్పుడే పైన ప్రవస్తి అండ్ సునీత గారు, కీరవాణి గారు ఈ వివాదం పైన మీరేమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో ఇచ్చేయండి.